వెల్కమ్ టు స్పాట్లైట్. హాకీలో కొత్త చరిత్రకు తెరలేచింది. 5 దశాబ్దాల తర్వాత భారత జట్టు వరుసగా 2 ఒలింపిక్స్ లో పతకం సాధించింది. గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి జట్టును నిలువరించారు. అన్ని ఆటలు ఒకెత్తు, హాకీ ఒకెత్తు అన్నట్లుగా భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు ఆదివాసీల బతుకుల్లో ఏమైనా మార్పు వచ్చిందా తెలుసుకోవాలంటే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోవాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ వాచ్ స్పాట్లైట్. పేదలకు కడుపు నిండుగా, రుచిగా, శుచిగా, తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. హరిరామ హరేకృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అందించనున్నారు. రాష్ట్రంలో పేదలకు కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి విడతలో మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. 2017 సంవత్సరంలో అన్నా క్యాంటీన్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పేదలకు రుచిగా, శుచిగా, తక్కువ ధరకు రోజు భోజనం అందించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసివేశారు. అన్నా క్యాంటీన్ల భవనాలను గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చివేశారు. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని గతంలో చెప్పినప్పటికీ అది అమలు చేయలేదు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను తీసివేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నా క్యాంటీన్ల తొలగింపుపై నాడు భవన నిర్మాణ రంగ కార్మికులు, రోజువారీ కూలీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జగన్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. చివరకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పిన కూటమి పక్షాలు ఇప్పుడు ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 368 అన్నా క్యాంటీన్లు గతంలో ఉండగా వాటిలో మొదటి దశలో 100 క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. 3 పూటల భోజనం చేసిన 15 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం సరఫరా చేసింది. అప్పట్లో ప్రభుత్వం 60 రూపాయల వరకు ఒక్కో భోజనంపై భారం భరించింది. అల్పాహారం, భోజనాలు అందించేవారు. వీటి కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 2018-19కి 200 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు. అన్నా క్యాంటీన్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లపై ఇప్పుడు దృష్టి సారించింది. ఒకేసారి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. హరేకృష్ణ మూవ్మెంట్ టెండర్ దక్కించుకోవడంతో కిచెన్ నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 33 పురపాలక సంఘాల్లో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా ముందుకు వెళ్లాలని మంత్రి నారాయణ ఆదేశించడమే కాకుండా వీటిని 2వ దశలో ప్రారంభించాలని నిర్ణయించారు. మరో 20 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం క్యాంటీన్లు అన్నింటిలో వసతులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ఆహార పదార్థాలు ఉంచే ప్రదేశంతో పాటు నీటి సరఫరాకు ఏర్పాట్లు, సర్వింగ్ టీం, మహిళలు, పురుషులకు వేర్వేరుగా బాత్రూంలు, మంచినీటి సరఫరా ఈ అన్నా క్యాంటీన్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్ కు ముందు భాగాన ఒకవైపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన విశాఖపట్నం రీజియన్లో 18, రాజమండ్రి రీజియన్లో 36, గుంటూరు రీజియన్లో 39, అనంతపురం రీజియన్లో 7 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటిలో 33 క్యాంటీన్లలో 100% పనులు పూర్తి కాగా మరో 35 క్యాంటీన్లలో 90% పనులను పూర్తి చేశారు. వీటన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లతో పాటు జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కలిపి మొత్తం 15 రూపాయలకు వేడిగా అందించనున్నారు.